పాలిటిక్స్ విషయానికి వద్దాం. పవన్ పిఠాపురం ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్నవి రెండే. రీజన్ ఏంటంటే పవన్ పిఠాపురం నుంచి బరిలోకి దిగడమే. ఎన్నికలే పెండింగ్, నా విక్టరీ ఎప్పుడూ అయిపోయిందని ఆయన చాలా కాన్ఫిడెంట్గా చెప్తూ ఉన్నారు. ఆట అప్పుడే అయిపోలేదు, ముందుంది అసలు సినిమా అనేది వైసీపీ నేతల కౌంటర్ డైలాగ్. మరి నిజంగా పిఠాపురంలో పవన్ గెలుస్తారా? ఆయన ఎక్స్పెక్ట్ చేసినట్లుగా 1,00,000 మెజారిటీ వస్తుందా? వైసీపీ నేతలు వేస్తున్న కౌంటర్ స్కెచ్ ఏంటి? లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. పిఠాపురం పాలిటిక్స్ ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారాయి. తన గెలుపు చాలా ఈజీ అని, 1,00,000 మెజారిటీ కన్ఫర్మ్ అనేది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్తున్న మాట. అసలు ఓటు వేయడమే లేటు, ప్రమాణ స్వీకారం చేయడమే పెండింగ్ అంటున్నారు ఆయన. అలా అంటూనే గెలిపించండి అంటూ చేతులెత్తి దండం పెడుతున్నారు. 10 ఏళ్ల తర్వాత నోరు తెరిచి అడుగుతున్నాను, నాకే ఓటు వేయండి అన్నారు. అడగనిది అమ్మాయినా పెట్టదు, అందుకే అడుగుతున్నాను, నన్ను గెలిపించండి, జనసేన అభ్యర్థులను గెలిపించండి. ఇది పవన్ వర్షన్. మొత్తంగా చూస్తే పవన్ గెలుపుపై ఫుల్ ధీమాతో ఉన్నారు. అసలు పవన్ పిఠాపురాన్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? 2019 ఎన్నికల్లో గాజువాక, భీమవరం నుంచి పవన్ పోటీ చేశారు. 2 స్థానాల్లో ఓడిపోయారు, ఇది మనందరికీ తెలుసు. కానీ ఈసారి మాత్రం పవన్ ఓన్లీ పిఠాపురం నుంచే బరిలోకి దిగుతున్నారు. దీన్ని బట్టి అర్థమవుతోంది ఆయనకు అక్కడ ఖచ్చితంగా గెలుస్తానన్న కాన్ఫిడెన్స్ ఉందని. అయితే ఈ కాన్ఫిడెన్స్ వెనుక చాలా రీజన్స్ ఉన్నాయి. పిఠాపురంలో దాదాపు 91,000 కాపు సామాజిక వర్గ ఓటర్లు ఉన్నారు. వీరే నేతల గెలుపోవటంలో డిసైడ్ చేసేది. నిజానికి 2019లో కూడా పిఠాపురం నుంచే పవన్ బరిలోకి దిగాలని చాలామంది సజెస్ట్ చేశారు. కానీ పవన్ సింపుల్గా నో చెప్పేశారని టాక్. ఈసారి మాత్రం పిఠాపురాన్ని సెలెక్ట్ చేసుకుని సర్వేలు చేయించారు. అన్ని సర్వేల్లో పవన్కు రిజల్ట్ పాజిటివ్గా వచ్చిందని జనసేన నేతలు చెబుతున్నారు. ఒక పిఠాపురంలోనే కాదు, తిరుపతిలో, అలాగే నరసాపురంలో, భీమవరంలో ఇలా అనేక పేర్లు మనకు వినిపించాయి. ఇక్కడ సర్వేలు చేయించుకున్నారు పవన్, ఇక్కడిక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఆ సర్వేల్లో వచ్చిందని మనం అంతా కూడా విన్నాం. కానీ చివరికి ఆయన పిఠాపురాన్ని ఎంచుకున్నారు. సర్వేలు అనుకూలంగా ఉన్నాయి, అండగా ఉండే కాపోటర్లు, ఇతర క్యాస్ట్కు చెందిన యూత్లో ఉన్న ఫాలోయింగ్, ఇటీవల పవన్ నిర్వహించిన వారాహి టూర్కి వచ్చిన రెస్పాన్స్, ఈ డాట్స్ అన్నీ కనెక్ట్ చేసుకుని ఈ లెక్కలన్నీ వేసుకున్న పవన్ పిఠాపురంలో తన విక్టరీ చాలా ఈజీ అనే థాట్లో ఉన్నారు. ఆ థాట్తోనే అంత కాన్ఫిడెంట్గా ఆయన చెప్తున్నారు. గుర్తుపెట్టుకోండి, గెలవడాలు కాదు, 1,00,000 మెజారిటీ అని చెప్పండి. 1,00,000 మెజారిటీ, 1,00,000 మెజారిటీ. కాకినాడ పార్లమెంటు దద్దరిల్లిపోవాలి. ఇదంతా పవన్ జనసేన వర్షన్. మరి అధికార వైసీపీ సంగతి ఏంటి? నిజంగా పవన్కు అంత అప్పనంగా పిఠాపురాన్ని అప్పగించేస్తుందా పార్టీ? దీనికి నో అని చెప్పాలి. గత ఎన్నికల్లో 2 నియోజకవర్గాల్లోనూ పవన్ ఓడించిన వైసీపీ ముచ్చటగా 3వ నియోజకవర్గంలో ఓడించి హ్యాట్రిక్ డిఫీట్ను ఆయన అకౌంట్లో వేయాలని చూస్తోంది. దీనికోసం ఏం చేయడానికైనా సిద్ధమంటున్నారు అధినేత. పిఠాపురం నుంచి పవన్ బరిలోకి దిగుతారన్న ప్రచారం మొదలవగానే అలర్ట్ అయ్యారు జగన్. సిట్టింగ్ ఎమ్మెల్యే పెండెం దొరబాబును పక్కన పెట్టేసి కాకినాడ ఎంపీ వంగా గీతను తెరపైకి తీసుకొచ్చారు. దీంతో పిఠాపురం పాలిటిక్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారాయి. ఫర్ ది ఫ్యాక్ట్, వంగా గీత పొలిటికల్ కెరీర్ పీఆర్పీ నుంచే మొదలైందని చెప్పాలి. పవన్ కళ్యాణ్ అన్న చిరంజీవి పెట్టినటువంటి పార్టీ. 2009లో పీఆర్పీ నుంచి ఇదే నియోజకవర్గంలో బరిలో నిలిచి గెలిచారు వంగా గీత. అలాంటి గీతే ఇప్పుడు పవన్ ప్రత్యర్థి ఎంపీగా ఉన్న సమయంలోనే పిఠాపురంపై గీత స్పెషల్ ఫోకస్ పెట్టారు. అభివృద్ధి కార్యక్రమాల్లో మెజారిటీ ఓటా పిఠాపురానికే దక్కింది. ఇటీవల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో అక్కడ హడావిడి చేస్తున్నారు. ఇవన్నీ కాదు, పవన్ నోటి నుంచి గెలిచేశాను, 1,00,000 మెజారిటీ అనే వర్డ్స్ రాగానే వైసీపీ పెద్దల కళ్ళు పిఠాపురంపై పడేలా చేశాయి. పవన్ది కాన్ఫిడెన్స్ కాదు, ఓవర్ కాన్ఫిడెన్స్ అని ప్రూవ్ చేయాలని వారు తహతహలాడుతున్నారు. ఎస్పెషల్లీ సీఎం జగన్ ఇప్పుడు పిఠాపురంపై ఫోకస్ చేశారన్న ప్రచారం జోరుగా జరుగుతుంది. ఇన్నాళ్ళు కుప్పం, ఎక్కడైతే చంద్రబాబు పోటీ చేస్తున్నారో దాన్ని టార్గెట్ చేశారు. ఆ తర్వాత టార్గెట్ ప్రస్తుతం పిఠాపురం. ఎందుకంటే అక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్కి జగన్కి మధ్య ఎట్లాంటి వార్ ఆఫ్ ది వర్డ్స్ జరుగుతుందో మనందరికీ తెలుసు. సోషల్ మీడియాలో వేదికగా వాళ్ళిద్దరి మధ్యలో వార్ ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ అంచర్లు ఏ విధంగా వార్ చేసుకుంటూ ఉంటారనేది అందరికీ తెలిసిందే. జగన్ని గద్దె దించాలనే ఏకైక లక్ష్యంతో ఈ ఎన్నికల్లో పవన్ పోటీ చేస్తున్నారు. పదే పదే ఆ మాటను ఆయన చెబుతున్నారు. దీంతో జగన్ కూడా దీన్ని పర్సనల్గా తీసుకున్నారు. వైసీపీది కూడా ఒక గట్టి స్ట్రాటజీతో ముందుకు వెళ్తుందని చెప్పుకోవచ్చు. ఏ సామాజిక వర్గాన్ని అయితే పవన్ నమ్ముకున్నారో అదే సామాజిక వర్గ నేతలను పవన్కు వ్యతిరేకంగా బరిలోకి దింపుతున్నారు. ఇప్పటికే పుట్టాపురం నేతలతో కాపు రిజర్వేషన్ ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చర్చలు ప్రారంభించారు. ఆయన మొన్నే వైసీపీలో చేరిన విషయం కూడా మనకు తెలిసింది. ముద్రగడ పద్మనాభంకి పవన్ కళ్యాణ్కి మధ్య వర్డ్ వార్ జరిగిన విషయం కూడా, లేఖలు జరిగాయి, మాటల్లో కూడా అనుకున్నారు. ఇదంతా కూడా చరిత్ర. ప్రస్తుతం పద్మనాభం వైసీపీలో ఉన్నారు. పిఠాపురంలో
పవన్ పోటీ చేస్తున్నారు. దీని మీద పద్మనాభం కూడా ముద్రగడ కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఓవరాల్గా చూస్తే వంగా గీతకు అనుకూలంగా పరిస్థితులు మార్చేందుకు తెర వెనుక చాలా పెద్ద మంత్రాంగం మొదలైంది. అంతేకాదు నియోజకవర్గంలో ఉన్న 3 మండలాలకు 3 కీలక నేతలను ఇన్ఛార్జీలుగా అపాయింట్ చేసింది వైసీపీ. పిఠాపురం మండలం బాధ్యతలను ఎంపీ మిథున్ రెడ్డికి, కొత్తపల్లి మండలానికి మంత్రి దాడిశెట్టి రాజాకి, గొల్లప్రోలు మండలం బాధ్యతలు మాజీ మంత్రి కన్నబాబుకి, నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గాన్ని వైసీపీ వైపు తిప్పే బాధ్యతలు ముద్రగడకు. వీరు ముగ్గురే కాక నియోజకవర్గానికి ప్రత్యేక ఇన్ఛార్జిగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. ఇలా ఒక్కో నేతకు ఒక్కో టాస్క్ ఇచ్చి మండలాల ఇన్ఛార్జీలు అన్ని వర్గాలతో చర్చలు జరపడం, ఆ మండలాల్లో వైసీపీకి అనుకూలంగా పరిస్థితులను మార్చడం, ఆర్థికపరమైన అంశాలను చూసుకునేందుకు ద్వారంపూడి, కాపు నేతలను సముదాయించే పనికి ముద్రగడ, ఇలా సరికొత్త స్ట్రాటజీతో పవన్కు షాక్ ఇచ్చేందుకు గ్రౌండ్ను ప్రిపేర్ చేస్తున్నారు. ఒక రకంగా అష్టదిగ్బంధనం చేస్తున్నారు. ఏ రకంగానూ పవన్ గెలిచే అవకాశం లేకుండా చేసే ప్రయత్నం జగన్ చేస్తున్నారు. అటు జనసేన ఇటు వైసీపీ కూడా ఆపరేషన్ ఆకర్ష్కు తెరలేపారు. పిఠాపురంలో ఏకంగా వైసీపీ అభ్యర్థి వంగా గీతను జనసేనలో చేరాలని ఇన్వైట్ చేశారు పవన్. కానీ వైసీపీ మాత్రం జనసేన టీడీపీ నేతలను చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేసింది. ఇదంతా పవన్కు భయపడి చేస్తున్నారా, లేక ఎలాగైనా ఓడించాలనే కసితో చేస్తున్నారా? ఈ స్ట్రాటజీలు ఎందుకు, ఇంత గట్టి పట్టు ఎందుకు? పార్టీ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందా? ఏ పార్టీ గెలుస్తుంది? వైసీపీ ఎత్తుల ముందు జనసేనాని చిత్తవుతారా, లేక పవన్ కాన్ఫిడెన్సే నిజం అవుతుందా అనేది ఎన్నికలే తేల్చాల్సి ఉంటుంది. మరి ఆయనకి 1,00,000 మెజారిటీ వస్తుందో లేదో కూడా ఎన్నికలే తేలుస్తాయి.